ఎన్నికలు సంక్రాంతి తర్వాతే. ఇంకే సంక్రాంతి ఎన్ని రోజులు ఉందండి, ఇవాళ నవంబర్ అయిపోతూనే ఉండే, ఈ నెలతో ఎంత 22 డిసెంబరు, జనవరి 13, 14, 15 సంక్రాంతి. నెలన్నర రోజులు ఎట్లా జరుగుతాయి? ఎట్లాగో సంక్రాంతి తర్వాతే ఉంటాయి. డిసెంబర్ నెలాఖరు వరకు రిజర్వేషన్లపైన స్పష్టత, 3 విడతల్లో ఎన్నికల నిర్వహణ పైన సర్కార్ కసరత్తు. సో ఈ సర్పంచ్ ఎలక్షన్స్ పైన అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. సర్పంచ్ ఎలక్షన్స్లో ఎవరు పోటీ చేస్తారంటే ఫస్ట్ రిజర్వేషన్స్ డిసైడ్ కావాలి. కులగణన చేస్తున్నారు ఇంకొక వైపున. ఆ కులగణన ద్వారా వచ్చిన సైంటిఫిక్ డేటా ప్రకారంగా ఒక డెడికేటెడ్ కమిషన్ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం వేసింది ఈ బీసీ రిజర్వేషన్ల అంశం తేల్చడానికి. సో ఆ డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక మేరకి ఇప్పటి వరకు ఉన్న ఆ 23%, కేసీఆర్ 35 ఉంటే 23 చేసిండు, దాన్ని 18 ఇంప్లిమెంట్ అవుతున్నది. ఆ 23% రిజర్వేషన్ని ఎంత మేర పెంచుతారన్నది మనం భవిష్యత్తులో చూడాలి. ఆ బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతే ఈ ఎలక్షన్స్ ఉంటాయి. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సర్కారు సిద్ధమవుతున్నది. వచ్చే జనవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నది. ఒకవైపు కులగణన సర్వే, బీసీ డెడికేటెడ్ కమిషన్ సమావేశాలు కొనసాగుతూ ఉండడం, రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టులో వచ్చే నెలలో హియరింగ్ ఉండడంతో డిసెంబర్ 2వ వారం కల్లా ఈ ప్రక్రియ అంతా సవ్యంగా ముగించి జనవరిలో ఎన్నికలు కంప్లీట్ చేయాలని యోచిస్తున్నది. కులగణన సర్వే వివరాలు రాగానే వాటిని డెడికేటెడ్ కమిషన్కు ప్రభుత్వం అందించబోతున్నది. అందులోని వివరాలు, కమిషన్ చేసిన అధ్యయన నివేదిక రెండింటి ఆధారంగా రిజర్వేషన్లను ఎంత మేరకు పెంచవచ్చు అనే దానిపైన ప్రభుత్వానికి సిఫారసు చేయబోతున్నది. సో నేను అనుకోవడం ఎలక్షన్స్ జనవరిలో కూడా ఫిబ్రవరి, మార్చి వరకు వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు. అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఈ ప్రక్రియ అంతా డిసెంబర్ చివరిలోగా పూర్తి కాబోతున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జనవరి మొదటి వారం లేదా డిసెంబర్ చివరి వారంలోనే షెడ్యూల్ రిలీజ్ చేసి సంక్రాంతి పండుగ తర్వాత పోలింగ్ నిర్వహించబోతున్నట్టుగా చర్చ జరుగుతున్నది. 4,000 మంది 5,000 గ్రామాలకు ఒక విడత చొప్పున 4,000 నుంచి 5,000 గ్రామాలకు ఒక విడత చొప్పున 3 విడతల్లో ఎన్నికలు పూర్తయ్యేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం తెప్పించుకొని గ్రామాలు, వార్డుల వారీగా పబ్లిష్ చేసింది. షెడ్యూల్ రిలీజ్ కంటే ముందు మరోసారి సప్లిమెంటరీ ఓటర్ల జాబితా తీసుకోబోతున్నది. సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలనలో జీపీలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ స్టార్ట్ చేయడంతో పాటు కొండపోచమ్మ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గెస్ట్ హౌస్ పైన ప్రభుత్వం విచారణ చేపడుతున్నదట. దాని గురించి కూడా మనం మాట్లాడాలి. మనం ఆల్రెడీ పోయినాం ఆ రోజు ఫామ్ హౌస్ దగ్గరికి. మొత్తం రైతుల భూములలో కట్టిండు కబ్జా చేసి. సో మొత్తానికి ఇట్లా ఈ సర్పంచ్ ఎలక్షన్స్ నేను అనుకోవడం అయితే మార్చిలో ఉండే అవకాశం. వీళ్ళేదో జనవరి, డిసెంబర్ ఎండింగ్ కల్లా షెడ్యూల్ రిలీజ్ ఇవంతా చెప్తున్నారు, కానీ అంత ఈజీ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఆ కులగణన కంప్లీట్ కావాలా, బీసీ కమిషన్, డెడికేటెడ్ కమిషన్ రిజర్వేషన్స్ నివేదిక ఇవ్వాలా, ప్రభుత్వం కూర్చోవాలా, డిస్కస్ చేయాలా, ఇంకా దాని మీద ఎన్ని గొడవలో ఏందో కథ, ఇదంతా కొంత సమయం పట్టే అవకాశం ఉంది.